ఉరుములేని పిడుగులా విరుచుకుపడ్డ కవిత పరోక్షంగా తండ్రిపైకే బాణం ఎక్కుపెట్టింది. అసలే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంటూ ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడితో సతమతమవుతున్న కేసీఆర్కు కవిత ఎపిసోడ్ తలనొప్పిగా మారింది. ప్రత్యక్షంగా కేసీఆర్ని ఏమీ అనకపోయినా కవిత చేసిన విమర్శలన్నీ కేసీఆర్ మెడకు చుట్టుకునేవే. ఎవరో చెబితే ఆడే తోలుబొమ్మను కాదంటున్న కవిత ఒంటరిగా రాజకీయ లక్ష్యాన్ని సాధిస్తుందా లేక చరిత్రలో విఫల నేతగా మిగిలిపోతుందా? కవిత పొలిటికల్ కెరీర్ పై సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్ చూద్దాం. ఎక్కడో ఉండరు, మన ఇంటిలోనే శత్రువులు ఉంటారన్నది ఒక నానుడి. దానికి తగినట్లుగానే ఆయా రాజకీయ పార్టీల అధినేతలు తమ సొంత వారి నుంచే కొన్నిసార్లు సమస్యలు ఎదుర్కొంటారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన కుమార్తె కవిత నుంచి తలబొప్పిగట్టినంత పని అయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి జరుగుతున్న దాడిని ఎదుర్కోవడం, సిబిఐ విచారణ ఏమి జరుగుతుందో తెలియక సతమతమవుతున్న తరుణంలో ఉరుములేని పిడుగు మాదిరి కవిత విరుచుకుపడ్డారు. ఆమె తన తండ్రిని డైరెక్ట్ గా ఏమీ అనకపోయినా ఆమె చేసిన వ్యాఖ్యలన్నిటికీ ఆయనే బాధ్యుడవుతారన్నది బహిరంగ రహస్యం. మాజీ మంత్రి హరీష్ రావు శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంపై సమర్థంగా వాదన వినిపించారన్న భావనలో ఉన్న బీఆర్ఎస్ నాయకత్వానికి ఆ సంతోషం మిగలకుండా కవిత చేశారు. గత కొద్ది నెలలుగా పార్టీలో కొరకరాని కొయ్యగా కవిత తయారైన సంగతి తెలిసిందే. తన సోదరుడు పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ పై కూడా కొంతకాలం క్రితం విమర్శలు చేశారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని కొద్ది నెలల క్రితం ఆరోపించారు. కేసీఆర్ ఇంతకాలం ఓపికగా చూస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా కాళేశ్వరం అవినీతి అంటూ కాంగ్రెస్ బీజేపీలకు ఆయుధాన్నిచ్చి పార్టీని సంక్షోభంలోకి నెట్టే విధంగా కవిత మాట్లాడడం సంచలనం అయింది. దాంతో ఆమెను పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేశారు. తండ్రి తన కుమార్తెనే పార్టీ నుంచి బయట పంపడం ఒక విశేషం అయితే, కవిత ఏకంగా పార్టీకి రాజీనామా చేసి బంధాలు తెంచుకున్నారు. తన ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకుంటున్నట్లు ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆమె చెబుతున్నారు. ఇందులో తన సమీప బంధువులు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులతో పాటు ప్రముఖ కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిపై కూడా ఆరోపణలు చేశారు. హరీష్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ ఉన్నారని, వీరిద్దరూ ఢిల్లీ నుంచి విమానంలో కలిసి వచ్చారని, ఆ సందర్భంలో రాజకీయాలు మాట్లాడుకున్నారని ఆమె అంటున్నారు. బీఆర్ఎస్ లో కానీ ఆయా రాజకీయ వర్గాల్లో కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ సలహా సంప్రదింపులతోనే కవిత తన సొంత పార్టీ బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. దాన్ని పూర్వపక్షం చేయడానికి ఆమె ప్రయత్నించినట్లు కనిపించినా ఎవరూ పెద్దగా నమ్ముతున్నట్లు లేరు. తన తండ్రిపై సిబిఐ విచారణ పడిన తర్వాత పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అని ప్రశ్నించడం ద్వారా ఆమె తన మనసులో మాట చెప్పారన్న భావన కలుగుతుంది. కేసీఆర్ పై అవినీతి మరక పడిందని కవిత కూడా చెప్పడం సహజంగానే బీఆర్ఎస్ లో కలకలం రేపుతుంది. పైకి హరీష్, సంతోష్ల గురించి ప్రస్తావించినా వారు కేసీఆర్ ని దెబ్బతీస్తారని అంటున్నా ఆమె చేసే ప్రతి వ్యాఖ్య కేసీఆర్ కు తగులుతుంది. కాకపోతే ఆమె నేరుగా ఈ మాట చెప్పకపోవచ్చు. ఈ మధ్యకాలంలో పార్టీకి దూరమైన కవిత ఇప్పుడు ఆ పార్టీ ఉంటే అంత, పోతే అంత అని ప్రశ్నించారు. దానికి తగిన విధంగానే సస్పెన్షన్ తర్వాత పార్టీకి రాజీనామా చేశారు. నిజంగా పార్టీ పైన, తండ్రి పైన గౌరవం ఉంటే అలా మాట్లాడగలిగేవారా? ఆమెకు పార్టీ బాగుపడాలన్న అభిప్రాయం ఉంటే ఇంత బహిరంగంగా మీడియా ముందు ఇలా విమర్శలు చేసేవారా అన్నది ఆలోచించుకోవాలి. పోనీ ఆమె అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడారని అనుకున్నా ఆమెపై కొంతకాలం క్రితం వచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ అభియోగాలు, కొద్ది నెలల పాటు జైల్లో ఉన్న పరిస్థితి కూడా సహజంగానే చర్చకు వస్తాయి. కాళేశ్వరం దెబ్బతినడంతో పాటు కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవడం కూడా బీఆర్ఎస్ ను ఎన్నికల్లో దెబ్బతీసిందన్నది చాలా మంది అభిప్రాయం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె పాత్ర ఉందని ఏ బీఆర్ఎస్ నేత అయినా బహిరంగంగా అంటే ఒప్పుకుంటారా? కవిత చేసిన వ్యాఖ్యల గందరగోళాన్ని తగ్గించుకోవడానికి గాను ఆమెపై చర్య తీసుకోక తప్పని స్థితి ఏర్పడిందన్నది పార్టీలో ఉన్న భావన. అలా చేయకపోతే హరీష్, సంతోష్ వంటి వారికి అసంతృప్తి కలగవచ్చు. ఇప్పటికే కవిత దూరమైన నేపథ్యంలో వీరిని కూడా వదులుకునే పరిస్థితి ఉండదు. పార్టీలో ఈమెకు పెద్దగా అనుకూలత వచ్చినట్లు అనిపించదు. హరీష్ రావుకు పార్టీ అంతా అండగా ఉన్నట్లు తేలింది. వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ ఒక వ్యాఖ్య చేస్తూ హరీష్ ను 6 అడుగుల బుల్లెట్ అని, మాస్టర్ క్లాస్ అని అసెంబ్లీలో మాట్లాడిన తీరును ప్రశంసించారు. ఇవన్నీ కవితకు బీఆర్ఎస్ ఇచ్చిన సమాధానాలే అవుతాయి. కవిత కూడా తొలుత తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా ఆ తర్వాత కాలంలో తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసి తన వంతు పాత్ర పోషించారు. తదుపరి తెలంగాణ ఏర్పాటయ్యాక నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. కానీ ఆ గెలుపును ఆమె నిలబెట్టుకోలేకపోయారు. నిజామాబాద్ లో మరోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ కేసీఆర్ ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. పార్టీలో ఆమె రాజకీయ వ్యవహార శైలిపై కొంతమందిలో అసంతృప్తి ఉన్నప్పటికీ ఎవరూ పైకి మాట్లాడేవారు కారు. ఇప్పుడు వారు కూడా ఓపెన్ అవుతూ హరీష్ రావు పార్టీకి మూల స్తంభాల్లో ఒకరని బదులిస్తున్నారు. కొద్ది కాలం క్రితం కవితపై విమర్శలు చేయడానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నాంది పలికారు. కవిత సొంతంగా పార్టీ పెట్టుకుంటారా లేక కాంగ్రెస్ లో చేరతారా అన్న చర్చకు ఆమె అవకాశం ఇస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో తనను అరెస్ట్ చేయించింది బీజేపీనే అన్న భావనలో ఉన్నందున ఆ పార్టీ వైపు వెళ్తారా అన్నది
అప్పుడే చెప్పలేం. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సంక్షోభం వెనుక తమకు ఎలాంటి పాత్ర లేదని, అది అవినీతి సొమ్ము పంచాయతీ అని సమాధానం ఇచ్చారు. కవిత తనకు తెలిసిన అవినీతి సమాచారం అంతటినీ సిబిఐకి ఇవ్వాలని బీజేపీ ఎంపీలు అరవింద్, రఘునందన్ వంటి వారు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ లో గొడవలు ఆ రెండు పార్టీలకు సహజంగానే సంతోషాన్ని ఇస్తాయి. కవిత ఒక రకంగా తండ్రిని బ్లాక్మెయిల్ చేసినట్లు కనిపిస్తుంది. పైకి ఆయన్ను గొప్పవాడుగా ప్రొజెక్ట్ చేసినట్లు అనిపించినా మొత్తం ఆయన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఉదంతం నడిపినట్లుగా అనిపిస్తుంది. రేవంత్ ను ఉద్దేశించి కొంత అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు కనిపించినా కవిత తీరు వల్ల కాంగ్రెస్ కే రాజకీయంగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన చేస్తూ కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం అవినీతి రుజువైందని వ్యాఖ్యానించారు. అందులో మామ వాటా ఎంతో, అల్లుడు వాటా ఎంతో తేలాలి అని ఆయన అన్నారు. తనను కాంగ్రెస్, బీజేపీ, రేవంత్, బండి సంజయ్ నడిపిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే ఖబర్దారని కవిత హెచ్చరించారు. తాను ఎవరో చెబితే ఆడే తోలుబొమ్మను కాదని, తనది కేసీఆర్ రక్తమని కవిత పేర్కొనడం బాగానే ఉన్నా ఏ లక్ష్యంతో ఆమె ఈ వివాదాన్ని సృష్టించారన్న దానిపై ఎవరికి వారు ఊహించుకుంటారు, చర్చించుకుంటారు. గతంలో ఆమె కేసీఆర్ కు ఒక లేఖ రాసి పార్టీలో అసమ్మతికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు పార్టీకి దూరం అయ్యారు. ఆమె భవిష్యత్తు రాజకీయం అంత తేలిగ్గా ఉండదు. ఒక పెద్ద పార్టీ నీడలో, అది కూడా సొంత పార్టీలో తండ్రి చెంతన ఉండడం వేరు. సొంతంగా పార్టీ పెట్టుకున్నా, మరో పార్టీలో చేరినా అది ముళ్లబాటే అవుతుంది. వాటన్నిటినీ దాటుకుని తన రాజకీయ లక్ష్యాన్ని కవిత చేరుకుంటే అది గొప్ప విషయమే అవుతుంది. కానీ చరిత్రలో అలా సఫలమైన ఘట్టాలు చాలా తక్కువేనని చెప్పాలి.